కళ్ళు మూసుకొని ఆ ప్రభువుని గ్రహించాలని, నీ ఉద్దేశాలు నెరవేరాలని, నీ ఆలోచనలు విజయవంతం చేయాలని మనసారా ప్రభుని వేడుకుందాం.
ఇద్దరు చెప్పారనుకో నంబర్ పోతుంది. ఓకే, ఎవరైతే ఎక్కువ చెప్తారు ఒకరే చెప్తే చేయాలి, లేకపోతే ఇద్దరు చెప్పారంటే అది కూడా పోయిపోతుంది. ఓకేనా? అది తెలిసిన వాళ్ళు జస్ట్ సైలెంట్కి. ఓకే, లైన్ బై లైన్ వెళ్తామా? ఫస్ట్ క్వశ్చన్ ఎంత 10 క్వశ్చన్. ఎవరైతే 10 క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్. పెద్దవాళ్ళు చెప్పకూడదు ఫస్ట్. ఓకే, చాలా సింపుల్. ఫాదర్ చెప్పినందు ముందే పాత నిబంధనలో ఎన్ని గ్రంథంలో ఉన్నాయి? ఒక ఊరిలో విచారణ గురు మ్యారేజ్ ముందు క్లాస్ తీసుకుంటున్నారు అన్నమాట. అయితే ఇద్దరు ఒకరు హిందూ, ఒకరు ముస్లిం, ఒకరు మన క్రైస్తవులు, కొంతమంది క్రిస్టియన్స్ అలాగే వచ్చారు అనమాట. అయితే ఒకరోజు వచ్చారు ఇద్దరు, 4 అలాగే దేవుని సన్నిధిలో వచ్చారు. నాకు యేసయ్య కావాలి, ఈరోజు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, దానిలో నేను భాగం తీసుకోవాలి అని మీరు మీ ఊరిని, మీ ఫ్రెండ్స్ని అన్నిటి వదిలిపెట్టి మీరు యేసు ప్రభు సన్నిధిలో వచ్చారు. ఆనాడు జక్కయ్య జన సమూహాలను వదిలిపెట్టి అతను పరిగెత్తి వెళ్ళి చెట్టు మీద ఎక్కాడు. చెట్టు మీద ఎక్కి అతను తెలుసు యేసు ప్రభు ఇదే దారిలో వెళ్తారు, తెలుసు నేను చెట్టు మీద ఎక్కితే ఎవరైనా నన్ను చూడను. అయితే సుందరలే అంటే తక్కువ చూపు చూసింది పాపాత్మలు అనుకోని. అయితే అందుకని అది కూడా అతను స్వీకరించాలి. అవును, నేను పాపాత్మని, నేను డబ్బు ఎక్కువ వసూలు చేస్తున్నాను, అది పాపం. రోజు రోజుకి నేను పాపంలో ఎక్కువగా పెరిగిపోతున్నాను, నా పాపం ఎక్కువ పెరిగిపోతుంది, కానీ దీని నుంచి నేను బయటికి రావాలి అని అతను ఒక స్టెప్ తీసుకుంటారు. అతను పరిగెత్తి వెళ్ళి మేడ చెట్టు మీద ఎక్కుతారు. ఇప్పుడు మీకు ఏది మేడ చెప్తారు? ఇది కూడా చర్చ్. మీ ఊరిని వదిలిపెట్టి యేసు పేరిట మీరు చర్చ్కి వచ్చారు, మన దేవాలయంలో వచ్చారు. దేవాలయంలో వస్తే అడుగు పెట్టేనా మీరు యేసు ప్రభుని చూడగలుగుతారు. అయితే మేడ చదివితే మీకు దేవాలయం, ప్రభు యేసు దేవాలయమే మీకు మేడ చెప్తారు. మీ ఊరు మన ముందని పరిశీలించాలి. ఎట్లాంటి నేను తప్పు చేస్తాను, ఎట్లాంటి నేను తప్పు చేస్తానే ఉన్నాను, నా బలహీనతలో ఎటువంటిది ఉంది, దాని నుంచి నేను బయట రాలేకపోతున్నాను, అది మనము ఆత్మ పరిశీలించాలి. అది చేసుకునే తర్వాత మనము మంచి పాప సంగీతం చేసుకుందాం. పాప సంగీతం అంటే మనం భయపడకూడదు, సిగ్గుపడకూడదు. అర్థమైందా? ప్రతిసారి మనము పాప సంగీతం చేస్తే మనము పుణ్యాన్ని కట్టుకుంటున్నాం. యేసు ప్రభు దగ్గరే, తండ్రి దేవుని దగ్గర మనం ఇంకా ఒక అడుగు ముందు వస్తున్నాం, ఇంకా దగ్గరే వస్తున్నాం. కాబట్టి పాప సంగీతంలో మనము ఎటువంటి పాపం చేస్తే కూడా పాపములను మన్నించి ఇది సంవత్సరం తర్వాత పాప సంగీతం పాపం మనలోనే ఉంటాయి. మీరు కూరగాయకి వెళ్తారనుకో, కూరగాయ మీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర మీరు రాలేకపోతున్నారు, యేసు ప్రభుని మీరు చూడలేకపోతున్నారు, మంచి పాప సంగీతం చేయలేకపోతున్నారు. ఎందువలన, ఎందుకు, కారణం ఏంటి అని మీరు పరీక్షించండి. అయితే ఇప్పుడు నేను అనంతరం జన సమూహంతో ఎక్కువ ఉంది కాబట్టి కొన్నిసారి జన సమూహంలో చిన్న మాట అన్నారనుకో, మన ఫ్రెండ్స్, మనకు జన సమూహం అంటే మన ఫ్రెండ్సే,
ఊళ్ళో వాళ్ళు కావచ్చు, మన చర్చలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చిన్నది మార్పు చేశారనుకో, అది మార్పుతో మనము జతయ్యని చూస్తే అతను తెలుసుకున్నాడు, అతను పుట్టివాడు, అవును యేసయ్యను పుట్టిస్తున్నారు. ఆ బాలుడు యేసుని మనము స్వీకరించాలి. ఎలాగ స్వీకరించాలి అంటే అప్పుడు మనకు మంచి అవకాశం ఉంది. మనం చిన్న చిన్న తప్పుదారులు తెలుసుకొని అందుకు సరిదిద్దాలి. మనం మంచి పాపసంగీతం చేయాలి. ఆ మంచి పాపసంగీతం చేయాలంటే మన తప్పులు మనం ఇలాగ చేసుకుంటామో తెలుసుకోవాలి కదా. కాబట్టి అందుకనే ఫాదర్ అన్నారు మన సెమీ క్రిస్మస్ చేసుకుంటామంటే, నేను అన్నాను ఫాదర్ పుట్టి సెమీ క్రిస్మస్ అంటే నాకు నచ్చదు. మాకు ఎప్పుడన్నా ఫస్ట్ హోలీ థింగ్స్ జరగాలి, అంటే పవిత్రమైన కార్యక్రమం జరగాలి. కాబట్టి యూత్స్లో నేను చాలా తక్కువగా చూస్తాను నేను చర్చ్లో. కాబట్టి యూత్స్ని అందరినీ మనం పిలిస్తే వాళ్ళు కొంచెం 2 మాటలు నేను మాట్లాడించి అంత మంచి పాపసంగీత చేస్తారు. యేసు ప్రభు మన హృదయంలో పుడతారు అన్నమాట. పాట ఉంది కదా, ఏ గుడిలో పుట్టితేనా కాదు జయంతి, యేసు నా గుండెలో పుట్టితేనా క్రీస్తు జయంతి. అర్థమైందా? ఎక్కడో పశువుల పాక ఉన్నాయి. అన్ని చర్చిలో పశువుల పాక కడుతున్నాము. గ్రామంలో చర్చిలో ఎక్కడ కొన్ని స్థలాలు ఇక్కడ వీధిలో కూడా కడతారు. కానీ మన హృదయాన్ని కూడా, మన హృదయం లోపల కూడా మనము పశువుల పాకని కట్టాలి అన్నమాట. అయితే ఆ పశువుల పాక మనం కట్టాలంటే ఆ పశువుల పాకలు ఆనాడు యేసు ప్రభు పశువుల పాకలు పుట్టారని అర్థం. ఇంకా కంపు వాసన, ఆవు గేదె ఎలాగ మాట్లాడుతున్నారు మనతో. ఎక్కడే మనము యేసు ప్రభుతో దూరం ఉన్నాము అని అన్నప్పుడు తెలుసుకోవాలి. ఓకే, సో అందరూ జాగ్రత్తగా వినండి. యేసు యెరికో పట్టణమును ప్రవేశించి దాని గుండా వెళ్ళుచున్నాడు. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అని పేరు గల ధనికుడు ఒకడు ఉండేడు. అతడు యేసును చూడవలనని యత్నించాడు. కానీ పొట్టివాడెవడి చేతను, జన సమూహము ఎక్కువగా ఉండడి చేతను చూడలేకపోయాడు. కనుక అతడు ముందుకు పెరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కాడు. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగురము, ఈరోజు నేను నీ ఇంటిలో నుండ తలంచితిని అని చెప్పాడు. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం ఇచ్చాడు. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళను అని సనుగపడసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయదును. నేను ఎవరికైనాను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయదును అని చెప్పాడు. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలైనా ఇతరును అబ్రహాము కుమారుడి, మనిషి కుమారుడు తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాడు. ఇది ప్రభువు వాక్కు. నేను కూడా విన్నాను. ఎన్నో వాక్యం ఫాదర్స్ తప్పి ఉంటారు, కానీ నా మనసులో ఉన్న ఇలాగే తాకుంది నాకు, అది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, అయితే ఫస్ట్ పాయింట్, 1 పాయింట్, సుంకరిలో ప్రముఖుడు ఒకరు. అతను సుంకరిలో ఎట్లాంటి వాడు? ఫస్ట్, అంతకంటే అతను ఫస్ట్. మీ అందరిలో ఇంకెప్పుడు ఆట పోటాలు ఫస్ట్ వచ్చింది కదా, అలాగే సుంకర్ అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు సుంకర్లు ఏం పని చేసేవాళ్ళు? వాళ్ళు చెప్పగలుగుతారా? ట్యాక్స్ కలెక్షన్. సరే, ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కదా, లేదా మీకు ట్యాక్స్ కట్టరా మీరు? ఇంటి పన్ను కడతారు కదా, ఎలక్ట్రిసిటీ బిల్ కడతారు కదా. అలాగే అప్పుడు ఆ సమయంలో ఎవరు చేసేవాళ్ళు? అయితే అప్పుడు అందరు మనం ఇప్పుడు ఏమంటే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలంటే మనము ఆఫీస్కి వెళ్తాము.
అప్పుడు వాళ్ళకి అక్కడే కూడా రావచ్చు, కానీ కొంతమంది వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. కానీ ఏం చేసేది, వాళ్ళు 5 రూపాయల స్థలంలో 50 రూపాయలు తీసుకునేవాళ్ళు, 50 రూపాయల స్థలంలో 100 రూపాయలు తీసుకునేవాళ్ళు. అటువంటి వాడు ఎవరు ఎవరు ఏం పేరైతుంది? జగ్గయ్య. జగ్గయ్య అట్లాంటి వాడు అతను. ఎంతో మంది ఉంటేనా మనం ఇక్కడ రాగలుగుతాము, అది లేదంటే మనం రాలేము. అందుకని బైబిల్లో చెప్తారు కదా, చాలా మంది పిలువబడతారు, కానీ ఆ పిలుపులో ఇంకా కొంతమంది ఎన్నుకోబడతారు. చాలా మంది many are called but few are chosen. 70 మంది శిష్యులు యేసు ప్రభుకి, కానీ ఆ 72 మందిలో యేసు ప్రభు ఎంతమందిని ఎంచుకున్నారు? 12 మందిని. ఆ 12 మంది యేసు ప్రభు దగ్గరే ఉండాలి. యేసు ప్రభు నడకలు, మాటలు అన్నిటినీ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ ద్వారా మనకి కూడా ఈ విశ్వాసం ఇక్కడి వరకు వచ్చింది మాట. కాబట్టి చూడు, మన ఎల్లకోటలో ఎంతోమంది యూత్స్ ఉన్నారు. ప్రతి ఒక్క ఊర్లో చూస్తే పోయినసారి సోంపురంలోనే కనీసం దగ్గరికి 20 మంది ఉన్నారు కదా. కానీ 20 మందిని ఎంతమంది వచ్చారు? చాలా తక్కువ. ఎందుకు? అది దేవుని కృప. మనకు తెలియదు ఎందుకు వాళ్ళు యేసయ్య నుంచి దూరం అయ్యారు, ఎందుకు యేసయ్య దగ్గరికి రాలేకపోయారు మనకు తెలియదు. కానీ యేసయ్యకి తెలుసు. యేసు ప్రభు మనలను తన సన్నిధిలో తీసుకువచ్చారంటే ఏదో ఒక కారణం ఉంటాయి మనకి. మనం ఎక్కువగా దీవింపబడతాము. మనం మాత్రమే కాదు, కానీ మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు, తోడుపుట్టులు, మన ఊళ్ళో గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మన వలన దీవింపబడతారు అన్నమాట. అది మనం విశ్వసించాలి. ఇప్పుడు మనం అందరం క్రైస్తవ బిడ్డలు అందరము దివ్య ప్రసాదం తీసుకుంటున్నాము, పాప సంగీతం చేసుకుంటున్నాము. వెరీ గుడ్, ప్లేయింగ్ వెరీ గుడ్, బాగా ఆడుతున్నారు. అతనికి ఇంకా జాయిన్ చేసుకోవచ్చు బ్రదర్, అందరు ఒకసారి. మీరు సర్కిల్ నుంచి బయట రాకూడదు, సర్కిల్ నుంచి బయట వచ్చారంటే ఓకే. 1 2 3 స్టార్ట్. Come on. All have to come inside. అందరూ ఉండాలి. అరే చిన్న మళ్ళీ బ్లూటూత్ ఆఫ్ చేస్తా ఉంది. లేదురా రే హాయ్ హాయ్. అన్యా నీ బ్లూటూత్ ఆన్ చేయవా, దీనికి నీ బ్లూటూత్ కనెక్ట్ చేయవా? ఫోటోలు తీయాలా?
రాకేష్ అమ్మాయి పేరు ఏం పేరమ్మా? నీ పేరు రాణి. నీ పేరు రాజేష్. గట్టిగా చదువుకోండి పిల్లలు, గట్టిగా చదువుకోండి. ప్రైజ్ రాకేష్ రాజు, దాని తర్వాత మన యేసు, ప్రేమ్ కుమార్, కృష్ణ. మళ్ళీ అది 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 సైన్ తగ్గించారు అన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ అంతే గట్టిగా చప్పట్లు కొట్టండి. వంకనే మార్చుకోవచ్చు.
చూసుకోవాలి అమ్మ నువ్వు పెద్ద దాచుకొని కాకపోతే ఓకే అందరూ కూర్చోతావా చిన్నపిల్లల్ని పెద్ద అమ్మాయి చూడండి స్టార్ట్ స్టార్ట్ అమ్మా అమ్మా స్టార్ట్ నా ఫోన్ అని తీసుకురారా వెళ్ళి వేరే ఫోన్ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే వీడియో తీయండి ఇలాగైనా దానికాడు కాలు కాసుకో కాలు చూసుకో చూడండి బ్రదా వీడియో తీయండి సరిగనా వీడియో తీయండి బ్రదా ఇలా తిరగండి ఒకే దగ్గర నుంచి వస్తారు మీరు చూసుకో చూసుకో అది దాచుకో 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 అమ్మా బ్లూటూత్ ఆన్ 5550 లాక్ నెట్ ఉన్నది దానికి The Bluetooth device is ready to pair. The Bluetooth device is connected successfully. జాగ్రత్త మీరా ఎవరున్నారు జాగ్రత్త ఇది అయిపోయిందా ఇది ఉందండి వెరీ గుడ్
The Bluetooth device is అదే అదే అమ్మా ఇక అదే అదే బయట వెళ్ళకూడదు. అది 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 తీయండి చిన్నపిల్లలు చూడండి ఎలా ఆడుకుంటుందా అది 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 యు ఆర్ సో యాక్టివ్ మ్యాన్ అదే అదే అమ్మా నువ్వు పైకి కట్టించుకున్నా కట్టాయి 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 మళ్ళా కట్టాయి మళ్ళా కట్టాయి మళ్ళా కట్టాయి ఒకరికి అటాక్ చేయండి రా ఇక అందరూ పౌరునికి అటాక్ చేయండి పౌరునికి అటాక్ చేయండి రారా రారా ఎవరు అర్జెంటా మనకి స్పాన్సర్ Hey!
Not treated successfully.
అమ్మా రెండమ్మా భార్గవి ఫస్ట్, సెకండ్ ఎంపరా ఝాన్సీ, థర్డ్ వినోద్. ఓకే పిల్లలు హలో పిల్లలు రెడీనా? ఆ సైడ్ ఎవరు చూడు, అక్కడ దూరం దూరం ఉండండి. మీ పిల్లల్ని మీరే కాపాడుకోవచ్చు. అక్కడ ఎవరు లేరు, అక్కడ మీ దగ్గర ఎవరు రారు. అక్కడే హలో దూరం దూరం ఉండు. అందరూ ఒక్కొక్క కిందకి వెళ్తున్నారు. ఓకే 1 2 3 స్టార్ట్. లోపలికి వెళ్ళు. ఓడిపోయింది అమ్మ, పాప మీది పోయింది. ఓకే బయట లోపలికి పాప బయట వస్తే అవుట్ అమ్మా. లోపల 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 పట్టుకో Welcome to MC Music World. The Bluetooth device is ready to pair. The Bluetooth device is connected successfully. బ్లూటూత్ దీన్ని ఆన్ చేశాను అదే అనుకోండి.